మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా వరుసబెట్టి మనం కొట్టింది ఫస్ట్ ఉగ్రవాద స్థావరాలను కొట్టాం. ఆ తర్వాత వాళ్ళు మన మీద దాడికొస్తే మనం రివర్స్ చేసాం. ఆ పైన వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్ ఫోర్స్‌ని అటాక్ చేసాం. తద్వారా పరిగెత్తుకుంటూ పాకిస్తాన్ వణికిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అణుక్షేత్రం కైరానా హిల్స్‌ని కొట్టడం, ఆ పక్కన నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్‌ని కొట్టడంతో అమెరికా, పాకిస్తాన్ 2 బిత్తరపోయినాయి. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా అమెరికన్ చెప్పు చేతల్లో. దాంతో అమెరికా వాడు ఫోన్ చేస్తే, "నువ్వు కాదురా చెప్పాల్సింది పాకిస్తాన్ వాడు అడగాలి. పాకిస్తాన్ వాడి చేత అడిగిచ్చు. అప్పుడు యుద్ధ విరమణ సంగతి ఆలోచిస్తాము. మాకైతే యుద్ధం చేయాలని ఏం లేదు. మేము కొట్టాల్సింది కొట్టేసాం. ఉగ్రవాద శిబిరాలు కొట్టేసాం. ఆ పైన ముందుకొచ్చినప్పుడు పాకిస్తాన్‌లో మూతి పగలగొట్టాం" అని చెప్పుకొచ్చింది భారతదేశం. వెంటనే అమెరికా వాడు వెళ్లి పాకిస్తాన్ వాడికి చెప్పాడు. పాకిస్తాన్ డీజీసీఓ లైన్‌లోకొచ్చి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ వార్‌కి సంబంధించినటువంటి అధికారి డీజీఎంఓ వచ్చేసేసి, "అయ్యయ్యా మా వాళ్ళు బాధపడుతున్నారు. తెల్ల జెండా ఎగరేస్తున్నాం వదిలేసేయండి" అన్నారు. సరే అని ఆపాం. కానీ ట్రంప్ వచ్చి నేను మధ్యవర్తిత్వం చేశాను, నేను మీ చర్చలు చేశానంటే పోరా అన్నాడు మోడీ. పని చూసుకోరా అని చెప్పాడు జయశంకర్. అయినా సరే అట్లాగే 10 సార్లు వాగాడు. తర్వాత సీన్ కట్ చేస్తే అసలు ఎవరితో మీటింగ్ అయ్యాడాడు? మోడీ ఎవరితోనూ మీటింగ్ కాలేదు. ట్రంప్ ఎవరితోనూ మీటింగ్ కాలేదు. అట్టా బిల్డప్ చేసుకో. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా ఎవరితోనూ మీటింగ్ అయ్యాను, ముఖ్యమైన నేతతోనే మీటింగ్ అవుతున్నామని అమెరికా చెప్తుంది. ఆడెవడో ఇరాన్‌కి తెలీదు. ఇరాన్ అధ్యక్షుడు చెప్పట్లేదు. ఇరాన్ ఐఆర్‌జీసీ కమాండర్ చెప్పట్లేదు. ఓన్లీ వీళ్ళకీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇరాన్ అసలు మేము చర్చలే జరపట్లేదు పొమ్మంటోంది. షరతులైతే ఓపెన్‌గా టీవీల్లోనూ, మీడియాల్లోనే నడుస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ చెప్పిందట అమెరికాకి సంబంధించినటువంటి విట్కాఫ్, కుష్నర్ వీళ్ళిద్దరు, అంటే కుష్నర్ అంటే ట్రంప్ అల్లుడు. వాడికేం సంబంధం? వాడేమన్నా ప్రభుత్వంలో పార్టా? ఆడునును విట్కాఫ్ ఇద్దరు కలిసి చర్చలట. దానికి మేము అంగీకరించము. జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్ వస్తే అప్పుడు మాట్లాడతామని చెప్పింది అన్నది CNN చెప్తోంది.